జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పాకిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలు, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన తన సతీమణి ఇద్దరిని కూడా 14 years జైల్ సెంటెన్స్ ఇస్తూ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో బేసికల్లీ మీరు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు ఇమ్రాన్ ఖాన్ విషయంలో. ఇమ్రాన్ ఖాన్ ఇంకా ఎలక్షన్స్ లో పోటీ చేయనివ్వరు, ఆయన పార్టీ అవుట్, తనని ఇంక రాజకీయ భవిష్యత్ ఏమి ఉండదు, ఏమో అసాసినేట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదని కూడా మీరు మాట్లాడారు. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి ఒకసారి మీ విశ్లేషణ అండ్ డెవలప్మెంట్స్, రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి ఈ వారంలో పాకిస్తాన్ లో? ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైల్లో ఉన్నాడు. ఆయన తోష్ఖానా కేసులో ఈ జడ్జిమెంట్ వచ్చింది. తోష్ఖానా అంటే మనకు తెలుసు, ఆయన చాలా ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకి చాలా దేశాలు ఆయనకి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ గా అమ్మేసుకున్నాడు. మన మహమ్మద్ బిన్ సల్మాన్ ఇచ్చినటువంటి చాలా అరుదైనటువంటి ఒక వాచ్ ని అమ్మేసుకున్నాడు ఆయన. ఇలాంటివి చాలా అమ్మేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆ అమ్ముకున్న పైసలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి ఆ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఈ జడ్జిమెంట్ రావడం అన్నది జరిగింది. అదే కేసులో బుష్రా బీబీ ఆయన భార్య కూడా జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఇది ఒకటే కేసు, ఇటువంటివి ఇంకా ఒక 10 కేసులు ఉన్నాయి ఆయన మీద. వాటన్నిటి మీద జడ్జిమెంట్లు వస్తాయి. ఇప్పుడు బేసిక్ ఏదైతే సివిల్ కోర్టు ఉందో అది జడ్జిమెంట్ ఇచ్చింది. నెక్స్ట్ హైకోర్టులోకి వెళ్తుంది. ఒకవేళ హైకోర్టు ఆయనకి ఏమైనా రిలీఫ్ ఇచ్చి ఆయనకు బెయిల్ ఇవ్వడమో లేదా దీన్ని సస్పెండ్ చేయడం లాంటిది జరిగితే ఏజెన్సీస్ సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని స్టే చేసుకొస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను వచ్చే 4-5 రోజులు అంటే 8వ తారీఖు, ఫిబ్రవరి 8వ తారీఖు ఉన్నటువంటి వాళ్ళ ఎన్నికలలో మాత్రం ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయలేనటువంటి పరిస్థితి. బుష్రా బీవీని ఏం చేశారంటే ఆవిడని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే, బనిగలా అన్న ఇంట్లోనే ఒక ఏరియాని సబ్ జైల్ కింద డిక్లేర్ చేసి ఆవిడని అక్కడే పెట్టారు. ఇది అయిన తర్వాత ఇంకా చాలా కేసులు రాబోతున్నాయి. సిఫర్ కేసు ఏదైతే ఇమ్రాన్ ఖాన్ నా మీద అమెరికా ఏదో కుట్ర పన్నింది అని చెప్పి ఒక పేపర్ చూపించి ఆయన ర్యాలీలో చేశాడో అది స్టేట్ సీక్రెట్ ని పబ్లిక్ చేసిన పరిస్థితి అని చెప్పి ఆయన మీద ఒక కేసు ఉంది. ఆ కేసు హియరింగ్ కూడా జరుగుతున్నది, దాని మీద కూడా జడ్జిమెంట్ వస్తుంది. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో వివాహం అన్నది అది చట్ట విరుద్ధము అని చెప్పేసి ఇంకొక కేసు ఉంది. అంటే ఇద్దత్ పీరియడ్ ఉంటుంది. ఒక వ్యక్తిని డివోర్స్ చేసిన తర్వాత ఆ స్త్రీ కనీసం అంటే 3 నెలలు వేచి ఉండాలి. 3 నెలలు వేచి ఉండి 3 నెలల్లో ఆవిడ బహిష్టు అవ్వకపోతే మొదటి భర్త ఒక పిల్లవాడికో పిల్లకో తండ్రి అని చెప్పి నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఆ వివాహం అప్పుడు చేయడానికి వీల్లేదు. ఒకవేళ 3 నెలల్లో ఆవిడ బహిష్టు అవ్వకపోతే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఆ 3 నెలలు ఆగకుండానే మొదటి భర్తతో డివోర్స్ అయిపోయిన నెల లోపులే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. కాబట్టి అది ఇస్లాం ప్రకారం విరుద్ధం అని చెప్పి ఒక కేసు నడుస్తుంది వాళ్ళ మీద. ఆ కేసు మీద కూడా జడ్జిమెంట్ వస్తుంది. చాలా క్లియర్ కట్ 3 నెలలు ఆగలేదు కాబట్టి ఎనివే కేసు వీళ్ళకి వ్యతిరేకంగానే వస్తుంది. ఇటువంటి ఒక 10 కేసులు వాళ్ళ మీద బనాయించున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ ని మాత్రం జైలు నుంచి బయటకు తీసుకొచ్చే పరిస్థితే లేదు. ఆల్రెడీ అక్కడ నవాజ్ షరీఫ్ ని ప్రధాని చేయడానికి ఆర్మీ నిర్ణయించుకుంది. అక్కడ ఎక్కడ కూడా ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఉండరు. ఆ దేశంలో సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్సే ఉంటారు. కాబట్టి ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ పక్కన పెట్టేసి ఇతన్ని పెట్టడం జరిగింది. అంతేకాదు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఒక రికగ్నైజ్డ్ పార్టీ, అంత పెద్ద పార్టీ అయినటువంటి పీటీఐ, మోస్ట్ పాపులర్ లీడర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన పార్టీ గుర్తు బ్యాట్ ఉండేది, ఆ బ్యాట్ని వాళ్ళు తీసేశారు వాళ్ళ నుంచి. రేపు ఎన్నికల్లో వెళ్ళి పీటీఐకి ఓటు వేయాలన్నా బ్యాట్ ఉంటుంది అక్కడ, ఏ పేరు మీద వేస్తారు వాళ్ళు ఓటు. సో అలా మొత్తం అతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లో ప్రభావం లేకుండా చేసే దిశగా వీళ్ళందరూ చేస్తున్నారు. కాబట్టి అది ఎలక్షనే కాదు, ఇది జస్ట్ సెలక్షన్. అది జస్ట్ ఒక జోక్ మాత్రమే, అంతకు మించి ఏం లేదు. తర్వాత బుష్రా బీబీ కూడా చాలా కండిషన్స్ పెట్టారు. నువ్వు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు, స్టేట్మెంట్లు ఇవ్వడానికి వీల్లేదు, చాలా కండిషన్స్ పెట్టారు వాళ్ళ మీద. ఇంతలో ఇలా ఉండగా కేర్ టేకర్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్త ప్రభుత్వం రాకముందరే వాళ్ళు ఏవేవి అన్పాపులర్ డెసిషన్స్ తీసుకోవాలో వీళ్ళు తీసేసుకుంటున్నారు. ముందర వాళ్ళ పెట్రోల్ డీజిల్ ప్రైసులు ఆల్మోస్ట్ 9 రూపాయలు 10 రూపాయలు పెంచేశారు. రెండవది వాళ్ళ PIA, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో దాన్ని అమ్మకానికి అప్రూవల్ ఇచ్చేశారు. ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వం వస్తే బహుశా వాళ్ళ పాపులర్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయడానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ముందరే చేసేస్తున్నారు. ఇవన్నీ IMF ని సంతోషపెట్టడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు, ఆల్రెడీ చేసేసారు. ఇది ఇలా ఉండగా ఎన్నికలో అని చెప్పి వీళ్ళు పంజాబ్ లో వీళ్ళు చాలా బిజీగా ఉండగా బలూచిస్తాన్ అంతా కూడా దగ్ధమవుతుంది. బలూచిస్తాన్ లో మార్చ్ అన్నటువంటి ఊరిని బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చి ఆల్మోస్ట్ రమారమే 2 రోజులు వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు.
ఓకే. సో పాకిస్తాన్ ఆర్మీ సైనికులని 78 మంది దాకా చంపినట్టు వాళ్ళు బలూచీలు క్లెయిమ్ చేస్తున్నారు. ఆపరేషన్ దరాయే బలాన్. కరెక్ట్, దరాయ బలాన్ అన్న పేరిట వాళ్ళు దాన్ని కబ్జా చేసుకున్నారు. ఆ విజువల్స్ అన్ని వచ్చినాయి. 21 మందిని వీళ్ళు చంపారు అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ క్లెయిమ్ చేస్తుంది. ఎవరు? బలూచీలని 21 మందిని చంపితే కనుక అక్కడ యాక్చువల్గా రమారమి 800 మంది వచ్చి ఆ ఊరిని కబ్జా చేసుకున్నారు. అంతే, దాంట్లో 21 మందిని మాత్రమే వీళ్ళు చంపగలిగారు. అంటే మిగతా వాళ్ళు సురక్షితంగా వెళ్ళిపోయారని కదా అర్థం. కాబట్టి పాకిస్తానీ నరేటివ్ డాన్లో కానీ వీళ్ళ పాకిస్తాన్ న్యూస్లో కానీ మనం చూస్తే కనుక దాన్ని నమ్మడానికి వీల్లేదు. అక్కడ తప్పకుండా బలూచీలు ఒక గణనీయమైనటువంటి శక్తిని పుంజుకున్నారు వాళ్ళు. డాక్టర్ మెహరాన్ బలూచ్ అని చెప్పి ఒక ఆవిడ చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఒక లాంగ్ మార్క్ చేసి ఇస్లామాబాద్ దాకా వెళ్ళి ఇస్లామాబాద్ లో కూర్చొని స్త్రీలందరూ కూర్చొని ధర్నాలు చేశారు మిస్సింగ్ పర్సన్స్ కోసం. వాళ్ళని ఎవరినైతే మీరు కిడ్నాప్ చేసి వాళ్ళని ఏం చేశారో తెలియదు, చంపేశారో మరి ఏం చేశారో తెలియదు, వాళ్ళందరినీ విడుదల చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇస్లామాబాద్ లో ధర్నాలు చేశారు. తర్వాత ఇస్లామాబాద్ ధర్నాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే క్వెట్టాకు వెళ్ళింది ఆవిడ. క్వెట్టాకు వెళ్తే మొత్తం క్వెట్టా తరలి వచ్చింది ఆవిడ కోసం. ఒక ఏంటంటే ఒక పెద్ద ఎవరో చక్రవర్తి వస్తే ఎలా వస్తారో అలా మొత్తం ఊరు కదిలి వచ్చింది ఆవిడకి. ఆవిడని ఘన స్వాగతం పలుకుతూ ఆవిడకి బ్రహ్మరథం పట్టారు. సో అది ముచ్చమటలు పట్టిస్తున్నది పంజాబ్లో ఉన్నటువంటి ఆర్మీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు బలూచిస్తాన్లో అలా ఉంటే గిల్గిట్లో వచ్చేసి వాళ్ళ సబ్సిడీలు, వాళ్ళ గోధుమలు కానీ వాళ్ళ ఆహార పదార్థాలు కానీ వాటిలో ఉన్నటువంటి సబ్సిడీలు తీసేయడంతో మొత్తం గిల్గిట్లో ఉన్నటువంటి 20% పాపులేషన్ ఆ గిల్గిట్ బాల్తిస్తాన్లో వాళ్ళందరూ గిల్గిట్ పట్టడానికి వెళ్ళి వాళ్ళు ధర్నాలు చేసి షట్ డౌన్లు చేసి వీళ్ళ సైన్యం అక్కడికి రాలేకుండా, అక్కడి నుంచి కదలలేకుండా చక్కాజామ్ చేయడంతో అల్టిమేట్ గా దిగి వచ్చి ఆ సబ్సిడీలన్నీ మళ్ళీ రెస్టోర్ చేయవలసి వచ్చింది. దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి గిల్గిట్ బాల్తిస్తాన్ని ఇంకా పేదరికంలో నెట్టేటువంటి పరిస్థితి నుంచి కొద్దిపాటు ఊరట వాళ్ళకు కలిగింది. సో చూద్దాం రాబోయే రోజుల్లో అక్కడ గిల్గిట్ బాల్తిస్తాన్ లో ఏమవుతుందో. ఇంతలో మన అమ్జద్ అయ్యూబ్ మిర్జా గారు మన ఛానల్లో కూడా మాట్లాడారు. ఆయన ఫిబ్రవరి 5వ తారీఖున ఆయన ఒక గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అనౌన్స్ చేయబోతున్నారు. ఆయన అనౌన్స్ చేశాక మనం తప్పకుండా దాని గురించి నెక్స్ట్ గ్లోబల్ రౌండ్ అప్ లో డీటెయిల్స్ మాట్లాడదాం. బహుశా ఆయనతో మనం ఇంటర్వ్యూ కూడా చేద్దాం. ఖచ్చితంగా సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.